హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయిరా 12వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీ మీద మనసాయరా 12వ భాగం. నాకు ఫ్రెండ్స్ గిడ్స్ ఎవ్వరూ ఎక్కువ కాదు, నాకు నా బావే ఎక్కువ. నేను నీతోనే వస్తాను అంది ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ. విరాట్ గట్టిగా నవ్వుతూ, ఇందాకేదో అన్నావుగా, బావ ప్లేస్ బావదే, ఫ్రెండ్స్ ప్లేస్ ఫ్రెండ్స్దే అని, అప్పుడే ప్లేట్ మార్చేశావేంటి అన్నాడు ఆమెను మీదకి లాక్కుంటూ. వచ్చి అతని గుండెలపై వాలిపోయింది. తింగరదాన్ని కదా, అందుకే అలా అన్నా. అలా అంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావో చూద్దామని అంది ఏడుస్తూనే. ఇదిగో, మాట్లాడితే ఇలా ఏడ్చావంటే నాకు మహా చిరాకు, 2 పీకుతానెప్పుడో, ఇలా ప్రతిదానికి ఏడవకుండా అన్నాడు. పీకితే పీకు, కానీ నన్ను తీసుకెళ్ళు అంది. తింగరదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎలా వెళ్తానే? నేను వచ్చిందే నిన్ను తీసుకువెళ్ళటానికి. నువ్వు రానంటే వదిలేసి చేతులు ఊపుకుంటూ వెళ్తాననుకున్నావా? ఎత్తుకొని వెళ్ళిపోతాను అన్నాడు నైని చెంప మీద చిన్నగా ఒకటేస్తూ. థ్యాంక్ యూ బావా అని అతని హృదయం మీద ముద్దు పెట్టుకుంది. తింగరదానా, ముద్దు ఎక్కడ పెట్టాలో కూడా తెలీదా అన్నాడు. తెగ సిగ్గుపడిపోయింది ఆ మాటకి. కొంచెం పైకి జరిగి విరాట్ పెదవుల మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ బావా అంది. అతని కళ్ళల్లోకి చూడలేక సిగ్గుతో మరింత వాలిపోయాయి ఆమె కళ్ళు. ఆమె ప్రతిభంగిమ ఓ అద్భుతంలా అనిపిస్తుంది విరాట్కి. సిగ్గుపడుతున్న ఆమె మొహంలో సరికొత్తగా కనిపిస్తున్న అందాలని చూస్తూ కంట్రోల్ చేసుకోలేక ఆమెను ఓసారి తన బిగి కౌగిలిలో బంధించి గట్టిగా ముద్దు పెట్టుకొని, ఇంక వెళ్ళు, నీ రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని పడుకో అన్నాడు. నేను ఇక్కడే పడుకుంటాను, నీ దగ్గరే అంది. ప్రెగ్నెన్సీ వస్తే పర్లేదా అన్నాడు నవ్వుతూ ఆమె మొహంలోకి చూసి. టక్కున లేచి కూర్చుంది. గుడ్ నైట్ బావా అని చెప్పి గబగబా తన రూంలోకి వెళ్ళింది. వెళుతున్న నైనికని చూసి తింగరదానా అనుకున్నాడు నవ్వుకుంటూ. ఉదయం నిద్రలేచి తన లగేజ్ అంతా సర్దుకుంది. బావ టైం చెప్పలేదు, ఎప్పుడైనా నైని రెడీనా అంటాడు అనుకొని ఫ్రెష్ అయ్యి రెడీగా కూర్చుంది. కాసేపటికి సుమ పిలిస్తే కిందికి వచ్చింది. నైని, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, బావా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేయండి అంటూ హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళింది. ఏంటి బావ ఇంకా రాలేదు, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తాడు? మర్చిపోయాను, బావ ఉదయమే జ్యూస్ తాగుతాడు కదా అనుకుంటూ జ్యూస్ తీసుకొని పైకి వెళ్ళింది. విరాట్ లేచి ఫ్రెష్ అయ్యి స్టడీ టేబుల్ దగ్గర ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చిన్నగా తలుపు మీద వేలితో సౌండ్ చేసింది. నైనికను చూసి రమ్మన్నట్లుగా తల ఊపాడు. జ్యూస్ గ్లాస్ టేబుల్ మీద పెట్టి పక్కనే నుంచుంది. కాసేపు చూసి ఆ మాటలు ఇప్పట్లో అయ్యేటట్లు లేవని జ్యూస్ గ్లాస్ విరాట్ చేతికిచ్చింది. తాగుతూ మాట్లాడమని సైగ చేసి వెళ్ళబోయింది. ఆమె చెయ్యి పట్టుకొని అలాగే లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకొని గ్లాస్ ఆమె నోటి దగ్గర పెట్టాడు. వద్దు అన్నట్టు ఏడుపు మొహం పెట్టి తల అడ్డంగా ఊపింది. కళ్ళు పెద్దవి చేసి బెదిరించి మరీ తాగించాడు. అయిపోయాక గ్లాస్ నైనిక చేతికిచ్చి ఇంకో గ్లాస్ తీసుకురమ్మని చెప్పాడు. అవతల వాళ్ళు ఏమన్నారో వింటున్నా చెప్పు అన్నాడు. గ్లాస్ తీసుకొని అతని వెనక్కి వెళ్ళి ఆ గ్లాస్తో విరాట్ తల మీద కొడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. రివాల్వింగ్ చైర్లో గిర్రున వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేశాడు. పట్టుబడ్డ దొంగల హీ అని పళ్ళు బయటపెట్టి ఏమీ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపి ఈ బావకి వెనక కూడా కళ్ళు ఉంటాయేమో అనుకుంటూ కిందికి తుర్రుమంది. హైదరాబాద్ వెళ్తే రేపటి నుంచి బలవంతంగా ఇలాగే తాపిస్తాడేమో అనుకుంటూ మళ్ళీ ఫ్రెష్గా జ్యూస్ తీసుకొని వెళ్ళింది. ఫోన్ పెట్టేశాడు అప్పటికే.
ఏంటి వెధవేషాలు వేస్తున్నావు అన్నాడు నైనిక చేతి నుంచి గ్లాస్ తీసుకుంటూ. నేనా? నేనేం చేశాను అంది అమాయకంగా మొహం పెట్టి. మరీ అంత నటించకు, నీకు ఈ మధ్య బాగా ఎక్కువైపోతుంది అన్నాడు. బావా, ఎప్పుడు వెళ్తున్నాం మనం అంది టాపిక్ మారుస్తూ. ఎక్కడికి అన్నాడు. హైదరాబాద్ బావా, మన ఇంటికి అంది. నేనైతే సాయంత్రం వెళ్తున్నాను అన్నాడు. అదేంటి, నన్ను కూడా తీసుకెళ్తానన్నావుగా, నేను నా లగేజ్ కూడా సర్దుకున్నాను అంది. మరి అత్తకి చెప్పావా అన్నాడు. నేను నిన్ననే చెప్పాను, ఫ్రెండ్స్తో పాటు వెళ్తాను 4 రోజులుండి అని. ఇప్పుడు నువ్వే చెప్పి తీసుకువెళ్ళు బావా అంది. నువ్వు రావాలనుకుంటే నువ్వే చెప్పు, నేనెందుకు చెప్తాను అన్నాడు. అబ్బా, బేతాళుడు మళ్ళీ చెట్టెక్కాడురా బాబు, మళ్ళీ ఈయన బతిమలాడుకోవాలి కాబోలు నేను ఇప్పుడు అనుకుంది మనసులోనే. ప్లీజ్ బావా, నువ్వే చెప్పు, నేనెలా చెప్పను అమ్మతో ముందే వెళ్తానని. ఆఫీస్లో జాయిన్ అయ్యేది 4 రోజుల తర్వాత కదా అంటుంది అంది నైనిక. నేనడిగినా కూడా అదే మాట అంటుంది, నేను మాత్రం ఎలా చెప్పను అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ బావా, ఏదో ఒకటి చెప్పు, నువ్వు చెప్తే అమ్మ కాదనదు. నేను వస్తా బావా నీతో అంది గారాంగా. నేనేం వద్దనలేదు, వస్తేరా, అది నీ ఇష్టం అన్నాడు. మరి రాత్రి నన్ను తీసుకువెళ్ళటానికే వచ్చానన్నావుగా అంది నీళ్లు నిండిన కళ్ళతో. ఇదిగో ఇలా ఏడుస్తున్నావనే అలా చెప్పాను. 4 రోజులేగా, ఈ 4 రోజులకి ఏమీ అవ్వదు, తర్వాతేరా అన్నాడు. అమ్మకేం చెప్పాలి, బావతో పాటు వెళ్ళాలంటే ఏమీ ఐడియా రాలేదు. అవును కదా, బావ చెప్పినా కూడా అమ్మ అదే మాట అంటుంది, మరిప్పుడు ఎలాగా అని ఆలోచనలో పడింది. అసలే పీతబొర్ర, మరీ అంత చించకు, చిల్లు పడిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా అంటూ నైని భుజం చుట్టూ చెయ్యి వేసి కిందికి తీసుకుని వెళ్ళాడు. తింటూ ఆలోచిస్తున్న నైనిక నెత్తిన ఒకటిచ్చి, తర్వాత చించుదూలే, ముందు తిను అన్నాడు. బొంగమూతి పెట్టి అతని వైపు చూసింది. ఇందాకటి నుంచి కిస్ ఇవ్వలేదని టెంప్ట్ చేస్తున్నావా అన్నాడు కన్నుగీటుతూ. ఓ బావా అంటూ సిగ్గుపడింది. అలా సిగ్గుపడుతుంటే లేత గులాబీ రంగు సంతరించుకున్న ఆమె అందమైన చెక్కిళ్ళు, రెపరెపలాడుతున్న కలువల్లాంటి కళ్ళు, చక్కని ముక్కు, చిన్నగా అదురుతున్న అందమైన పెదవులు, శంఖంలాంటి మెడ, చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన అందమైన వర్ణచిత్రంలా ఉన్న నైనికను అలాగే చూస్తూ జేబులోంచి ఫోన్ తీసి నైనిక పిక్స్ తీశాడు. ఆమె మీద నుంచి చూపులు తిప్పుకోలేక అలాగే చూస్తున్నా అతని చూపులు గుచ్చుకున్నట్లున్నాయి. తలెత్తి విరాట్ని చూసింది. మైమరిచిపోయి తన్నే చూస్తున్న బావని చూసి మరింత సిగ్గుపడింది. పెళ్ళెప్పుడు చేసుకుందాం అన్నాడు ఆమెను అలాగే చూస్తూ. బావ నోటి వెంట పెళ్లి మాట రావటంతో మరింత సిగ్గుపడింది నైని. దీన్ని హైదరాబాద్ తీసుకెళ్ళి ఎదురుగా ఉంచుకొని కంట్రోల్గా ఉండటం కష్టమే అనుకున్నాడు తల విదిలించుకుంటూ. విరాట్ చెప్పింది విని స్టన్ అయిపోయాడు కార్తీక్. ఎవరో ట్రాప్ చేశారని అర్థమైంది. అలాంటి స్థితిలో నన్ను చూసిన మాయ ఎలా ఫీల్ అయ్యిందో, పాపం ఎంత బాధపడిందో, అందుకే అలా బిహేవ్ చేసింది అనుకుంటూ హడావిడిగా గ్రౌండ్ నుంచి ఇంటికి వచ్చాడు కార్తీక్. మాయ బెడ్ రెస్ట్గా అనుకొని కూర్చొని శూన్యంలోకి చూస్తూ విరాట్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంది. తను తప్పు చేసిందా? కార్తీక్ మంచివాడే, అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తాడు, కానీ ఎప్పుడూ బ్యాడ్గా బిహేవ్ చేయడు. సరదాగా మాట్లాడటం వరకే కానీ ఫిజికల్ రిలేషన్ ఎవరితో లేదు. తనకి అంతవరకు నమ్మకం ఉంది. కానీ నిన్న తన కళ్ళ ముందు అలా చూసేటప్పటికీ తన మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు ఇప్పటికి కూడా అది అబద్ధమో నిజమో తెలియటం లేదు. అది తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపనంగా ఉంది ఈ క్షణాన కూడా. అవును, విరాట్ అన్నట్టు బయటపడి కార్తీక్ని అడిగి ఉండాల్సింది. కానీ ఆ టైంలో మనసులో అతని మీద అసహ్యం తప్ప ఇంకా ఏమీ తనకి తట్టలేదు అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే కార్తీక్ రూంలోకి వచ్చాడు. మాయ ఎదురుగా కూర్చున్నాడు. ఏం అడగాలో, ఎలా చెప్పాలో, ఏం మాట్లాడాలో
ఇద్దరికీ అర్థం కావటం లేదు. సిట్యుయేషన్ అంత బ్యాడ్గా ఉంది. మాయ చేతిలో ఫోన్ తీసుకున్నాడు. ఆమెకు మెసేజ్ వచ్చిన నెంబర్ చూశాడు. తనకు తెలిసిన నెంబర్ కాదు. ఆ నెంబర్ తన ఫోన్కి పంపించి తన ఫ్రెండ్ దగ్గర తెచ్చిన సిమ్ వేసి ఆ నెంబర్తో ఫోన్ చేశాడు. అన్నోన్ నెంబర్ కావటంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేశారు. లేడీ వాయిస్. అమ్మాయిలను ఫ్లర్ట్ చేయటం బాగా తెలిసిన అతను కాసేపు ఆమెతో మాట్లాడాడు. కాల్ ఆఫ్ చేశాడు. ముందుగానే ఆ కాల్ని ట్రేస్ చేయమని కాల్ సెంటర్లో చేస్తున్న తన ఫ్రెండ్కి చెప్పాడు. ఆ కాల్ ఏ అడ్రస్లో ఉందో చెప్పాడు అతను. నిన్న తను వెళ్ళిన అడ్రస్సే. యు డర్టీ బిచ్, దాన్ని అంతు చూస్తాను అన్నాడు కార్తీక్ కోపంగా లేస్తూ. కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకుంది మాయ. ఎక్కడికి, ఎవరితో గొడవ పెట్టుకోవటానికి వెళ్తున్నావు అంది టెన్షన్గా. ప్లీజ్ మాయా, వదులు. దీని వెనుక అసలు ఎవరున్నారో తెలుసుకోవాలి ఫస్ట్ అన్నాడు. తర్వాత తెలుసుకుందువులే, ఫస్ట్ కూర్చో. అసలు ఏం జరిగింది అది నాకు తెలియాలి. నువ్వు ఈ ఆవేశంతో వెళ్ళి లేనిపోని గొడవల్లో ఇరుక్కోవద్దు. ముందు కూర్చో అంటూ బలవంతంగా కార్తీక్ని కూర్చోబెట్టింది. జరిగిందంతా విపులంగా చెప్పాడు కార్తీక్. నిన్న 3 గంటల నుంచి ప్రాక్టీస్ లేదు, అందుకని నీ దగ్గరికే బయలుదేరాను. నీకు 2-3 సార్లు కాల్ చేసినా నువ్వేమో లిఫ్ట్ చేయలేదు. బిజీగా ఉన్నావేమోలే అని శౌర్య దగ్గరికి వెళ్దామని కారెట్ తిప్పాను. అయితే అది నన్ను ఫాలో అయి వచ్చి ఉంటుంది. నేను కార్ బ్యాక్ చేసుకునేటప్పుడు నా కారుకి తగిలి స్కూటీ నుంచి పడిపోయింది. పెద్దగా దెబ్బలేమీ తగలలేదు. కొంచెం చేతులు గీరుకుపోయాయి, కానీ స్పృహ తప్పి పడిపోయింది. అదంతా డ్రామా అనుకుంటా ఇప్పుడు అనిపిస్తుంది. అప్పటికే చుట్టూ జనం మోగారు. కారులో కూర్చుంటే ఒళ్ళు తెలియదని, నడిచొచ్చేవాళ్ళు అసలు మనుషుల్లాగే కనపడరని వెధవ కామెంట్స్ చేస్తున్నారు. వెంటనే నేను వాటర్ బాటిల్ తెచ్చి ఆ అమ్మాయి మొహం మీద నీళ్లు చల్లితే చిన్నగా లేచి కూర్చుంది. కాలు బెనికినట్లు, అస్సలు నడవలేనట్టు యాక్ట్ చేసింది. నేను నిజమే అని అనుకున్నాను. చుట్టూ జనం ఎక్కువయ్యారు. వాళ్ళు తలా మాట అంటున్నారు. పోలీసులను పిలవండి అంటున్నారు. అప్పుడు ఆ అమ్మాయి వెంటనే నాకేం కాలేదు, తప్పు నాదే, అతని తప్పేం లేదు, మీరంతా వెళ్ళండి అని వాళ్ళని పంపించేసింది. ఇక్కడికి దగ్గరలోనే మా హాస్పిటల్ ఉంది, తీసుకెళ్తానంటే అవసరం లేదు సార్, చిన్న దెబ్బే, ఇంటికి వెళ్ళి కొంచెం ఓల్ని స్ప్రే చేసి పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది అంది. లేవబోయి పడిపోయింది. సార్, కాలు బాగా నొప్పిగా ఉంది, కొంచెం మా ఇంటి దాకా వదిలిపెడతారా, ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు అని అడిగింది. సరే అని ఆమె చెప్పిన అడ్రస్కి తీసుకొని వెళ్ళాను. పాపం నా వల్లే కదా అంత దెబ్బ తగిలింది అని ఇంట్లోకి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాను. నేను వస్తుంటే ప్లీజ్ సార్ కూర్చోండి అంటూ వాళ్ళ మేడ్తో జ్యూస్ తెమ్మని చెప్పింది. వద్దన్నా వినలేదు. నా కోసం ఇంత దూరం వచ్చారు, ప్లీజ్ తీసుకోండి అని బలవంతం చేసింది. జ్యూసే కదా అని తాగాను. ఓ 2 నిమిషాలు తర్వాత అసలు నాకేమీ తెలియలేదు. నాకు మెలకువ వచ్చేటప్పటికి నా కారులోనే కూర్చొని ఉన్నాను. కారు రోడ్ సైడ్న మన ఇంటి దగ్గరలోనే ఆగి ఉంది. నాకు అప్పటికీ మత్తుగానే ఉంది. ఏమీ గుర్తు రాలేదు. తెల్లవారే వరకు కిక్కు కూడా దిగలేదు. ఇప్పటికీ కూడా తలంతా పట్టేసినట్లుగా ఉంది. ఇదంతా ఇందాక విరాట్ ఫోన్ చేసి చెప్పాక ఆలోచిస్తే జరిగిందంతా గుర్తుకు వచ్చింది. అయితే నేను అలా మత్తులో ఉండగా నీకు మెసేజ్ పెట్టి ఇక్కడికి రప్పించి నేను తప్పు చేస్తున్నట్లుగా క్రియేట్ చేసి చూపించారు. ఖచ్చితంగా దాని వెనక ఎవరో ఉన్నారు. నీకు మెసేజ్ వచ్చిన నెంబర్కి ఫోన్ చేసి ట్రేస్ చేస్తే అదే అడ్రస్ చూపిస్తుంది. మళ్ళీ దానంతా చూస్తాను. దాని వెనక ఎవరున్నారో ముందు అది తెలుసుకోవాలి అన్నాడు. ప్లీజ్ కార్తీక్, ఫస్ట్ నువ్వు కూల్గా ఉండు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయి. దానికి నిన్నటి నా ప్రవర్తనే నిదర్శనం. ఫస్ట్ కేసు పెట్టు, ఆ తర్వాత పోలీసులే చూసుకుంటారు అంది. వాళ్ళు చూసేదేంటి, వాళ్ళ మొహం సంవత్సరాల తరబడి చేస్తారు, నేనే చూసుకుంటాను అనుకున్నాడు మనసులో. అసలు ఇలా ఎవరు చేపించి ఉంటారు, ఎవరికి అవసరం అని ఆలోచిస్తున్నాడు.
మాయ వెంటనే కార్తీక్ని గాఢంగా హగ్ చేసుకొని, సారీ సారీ కార్తీక్, ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను చాలా బాధ పెట్టాను అంది. నిన్ను అలాంటి స్థితిలో చూసేటప్పటికీ నా మైండ్ బ్లాంక్ అయ్యింది. నాకు కనీసం ఎలాంటి ఆలోచన రాలేదు. కార్తీక్ ఇలా చేస్తాడా అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నిన్ను చాలా అసహ్యించుకున్నాను. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాను. నన్ను క్షమించు కార్తీక్ అంటూ అతన్ని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. సారీ కార్తీక్, సారీ 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 అంటూ అలా చెబుతూనే ఉంది. ఆమె మనసులో బాధంతా కరిగి కన్నీటి రూపంలో కారిపోతున్నాయి. ఏమీ మాట్లాడకుండా ఆమెను అలాగే పొదివి పట్టుకొని వీపుపై నిమురుతూ ఓదారుస్తున్నాడు కార్తీక్. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన మాయ, నన్ను క్షమించగలవా కార్తీక్ అంటూ అతని కళ్ళలోకి చూసింది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఇంతకీ కార్తీక్ మా ఆయన క్షమిస్తాడా? అలాగే విరాట్ నైనికని పెళ్లి చేసుకుంటాడా? వీళ్ళిద్దరి పెళ్లికి ఏదైనా ఆటంకాలు ఏర్పడతాయా? ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.